కె గోపీనాథ్ అనే నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున తమిళులకు భాషా ప్రీతి ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు. తమ భాష మీద ఉన్న అమితమైన ప్రేమతో ఒకప్పుడు హిందీని నేర్చుకోవడానికి కూడా ఇష్టపడలేదు తమిళనాడు ప్రజలు. అలాంటిది ఒక తమిళ ఎంపీ లోక్సభలో తెలుగులో ప్రమాణం చేయడం చాలా మందిని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేసింది. సభకు నమస్కారం. కె గోపీనాథ్ అనే నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడు. తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కె గోపీనాథ్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రమాణం చేశారు. సభకి నమస్కారం అంటూ ప్రమాణ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రమాణం తెలుగులో చేసి ఆఖరిలో నండ్రి వనక్కం జై తమిళనాడు అంటూ తమిళంలో నినాదాలు చేశారు. కె గోపీనాథ్ అనే నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నండ్రి వనకం జై తమిళనాడు. ఒక తమిళ ఎంపీ తెలుగులో ప్రమాణం చేయడానికి కారణం ఆయన మాతృభాష తెలుగు. కె గోపీనాథ్ గతంలో 3 సార్లు హోసూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2001, 2006, 2011లో వరుసగా 3 సార్లు హోసూర్ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ 2016లో మాత్రం అన్నా డిఎంకే అభ్యర్థి పి బాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈసారి కృష్ణగిరి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గోపీనాథ్ కు కేటాయించింది. తొలిసారి ఎంపీగా పోటీ చేసి గోపీనాథ్ గెలుపొందారు. కృష్ణగిరి పార్లమెంటుల అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, పెద్దలారా, యువకులారా, మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే 19/4/24 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందు నేను హస్తం గుర్తుపైన పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా నా యొక్క హస్తం గుర్తుపైన ఓటిచ్చి అన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాను. తమిళనాడులో కృష్ణగిరి, హోసూర్ ఏపీ బార్డర్ కు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ 2 నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచి కృష్ణగిరి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక హోసూర్ సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండస్ట్రియల్ హబ్ అయిన హోసూర్లో చాలా ఏళ్ల కిందటే తెలుగు ప్రజలు స్థిరపడ్డారు. హోసూర్లో జనాభాలో సుమారు 50% మంది తెలుగువారే కావటం విశేషం. హోసూర్లో ఉన్న వ్యాపారవేత్తల్లోనూ తెలుగువారే ఎక్కువ. ఇప్పుడు కృష్ణగిరి నుంచి ఎంపీగా గెలిచిన గోపీనాథ్ కూడా హోసూర్లో వ్యాపారవేత్త. ఈయన పూర్వీకులు ఏపీ నుంచి హోసూర్ వెళ్లి వ్యాపారాలు చేశారు, అక్కడే స్థిరపడ్డారు. గోపీనాథ్ హోసూర్లోనే పుట్టారు. అయినప్పటికీ మాతృభాష మీద మమకారంతో తెలుగులో ప్రమాణం చేశారు. కె గోపీనాథ్ అనే నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నండ్రి వనకం జై తమిళనాడు.